సార్ ఏం పేరు సార్? నా పేరు అశోక్. ఎక్కడ సార్? కరీంనగర్ లోకల్ భగత్ నగర్. మీ స్థానిక ఎమ్మెల్యే ఎవరు సార్ ఇక్కడ? స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్. ఇలా ఎమ్మెల్యే గారి పనితీరు ఎట్లా ఉందని అనుకుంటారు సార్? చాలా అద్భుత అందంగా ఉంది. అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్న గారు చాలా అభివృద్ధి చేశారు కరీంనగర్ను. ఎంపీ గారి పనితీరు ఎట్లా ఉంది సార్? స్థానికంగా అందరికి అందుబాటులో ఉంటుందా? స్థానికంగా తక్కువ అందుబాటులో ఉంటున్నాడు. కాకపోతే ఇంకా కొన్ని ఫండ్స్ కరీంనగర్కు తీసుకొచ్చేది ఉంది. కొంతవరకు చేసిండు, కొంతవరకు చేసేది ఉన్నది. పర్వాలేదు. కరీంనగర్లో అభివృద్ధి జరిగింది అంటే ఎవరి వల్ల జరిగింది, ఏ పార్టీ వల్ల జరిగిందని మీరు అనుకుంటారు? టీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల జరిగింది. గతంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం చాలా అద్భుతంగా కరీంనగర్ తీర్చిదిద్దింది. రేవంత్ రెడ్డి సర్కార్ పట్ల మీరు సంతృప్తిగా ఉన్నారా సార్? కొన్ని పథకాలు కరెక్ట్గా లేవు, కొన్ని గృహజ్యోతి కొన్ని అమలైతలేవు. ఒక ఫ్రీ బాస్ మాత్రం కరెక్ట్గా ఉన్నది. మిగతా వల్ల ఆరు గ్యారంటీలు అనేది పూర్తి స్థాయిలో అమలవుతున్నాయని మీరు అనుకుంటారా? మళ్ళీ ఇంకొకటి సంక్షేమ పథకాలు అనేది ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు ప్రజల వరకు పూర్తి స్థాయిలో అందుతున్నాయని మీరు అనుకుంటున్నారా? పూర్తి స్థాయిలో లేవు. 6 గ్యారంటీలలో ఒక 3 గ్యారంటీలు మాత్రమే అమలైనాయి. 3 గ్యారంటీలు పెండింగే, కరెక్ట్గా లేదు. సార్ ఇప్పుడైతే కాళేశ్వరం ఇష్యూ అయితే జరుగుతుంది. కాళేశ్వరం వల్ల తెలంగాణ ప్రజలకు మంచి జరిగింది అనుకుంటారా, చెడు జరిగింది అనుకుంటారా, లాభమా నష్టమా? చాలా మంచి జరిగింది. కాళేశ్వరం విషయంలో వాటర్ మొత్తం సముద్రంలోకి వదిలేసారు. నీళ్లు ఇవ్వకుండా మిగతా టీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టినవి వాటికి పేరు రాకుండా చేయాలనే ఉద్దేశంతో చేసిన పనులు. ఇప్పటికిప్పుడు మళ్ళీ ఎలక్షన్లు కనుక జరిగితే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు మళ్ళీ గెలిచే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? 100% గెలిచే అవకాశం ఉన్నది. ఆయన చేసిన అభివృద్ధి చాలా ఉన్నది. అందరికీ అందుబాటులో ఉంటాడు 24 అవర్స్. చాలా అద్భుతంగా పనిచేశారు. కరీంనగర్లో బీజేపీ పుంజుకుంటుందా, బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయా? బీఆర్ఎస్ నెక్స్ట్ అధికారంలో వచ్చే అవకాశం ఉంది. బీజేపీ తక్కువనే ఉంది, ప్రభావం ఏం లేదు. సార్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దాదాపుగా వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది. మీరు ఒక్క మాటలో చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ గురించి, కాంగ్రెస్ ప్రభుత్వం గురించి ఏమని చెప్పగలుగుతారు? కరెక్ట్ పథకాలలో కరెక్ట్గా లేదు. 6 గ్యారంటీలలో 3 గ్యారంటీలు అమలు అవుతున్నాయి. ఇంకా 3 గ్యారంటీలు పెండింగ్లో ఉన్నాయి. అసంతృప్తితో ఉన్నారు ప్రజలు. కరీంనగర్లో బెస్ట్ పొలిటీషియన్ అంటే ఎవరని చెప్పగలుగుతారు సార్? గంగుల కమలాకర్ అన్న. తెలంగాణ రాష్ట్రంలో బెస్ట్ నెంబర్ 1 పొలిటీషియన్ అంటే ఎవరని చెప్పగలుగుతారు? టీఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ గారు.